వర్ధనపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను వివరించారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని పలు గ్రామాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. అనంతరం గోపనపల్లి, వడ్లకొండ, రోళ్లకల్, నారాయణపురం, చౌటపల్లి, అన్నారం, షరీఫ్, పర్వతగిరి గ్రామాల్లో జరిగిన సభల్లో మాట్లాడిన ఆయన గత ప్రభుత్వ పాలనలో 2 పడక గదుల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించారని వ్యాఖ్యానించారు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా భిన్నమైందని చెప్పారు. ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగంగా ముందుకు సాగుతున్నాయని, ఈ కార్యక్రమం ప్రజల జీవితాల్లో భరోసా కలిగించేలా సాగుతోందని వివరించారు. ప్రజా అభిలాషలకు అనుగుణంగా పనిచేయడం తమ ప్రభుత్వ లక్ష్యమని కేఆర్ నాగరాజు స్పష్టం చేశారు. అభివృద్ధి దిశగా గ్రామాలు ముందుకెళ్లేలా చర్యలు కట్టుదిట్టంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. హరీష్ మరి ఈ రోజు వచ్చి మేము చాలా గొప్ప పనులు చేసినాం అంటాను. మేము ఈ రోజు సన్నబియ్యం అందరికి వచ్చిన తల్లి ఎంతమందికి వస్తుందో చూడండి. సన్నబియ్యం ఇచ్చిన ఘనత ఇందిరమ్మ రాజ్యంలో, ఇందిరమ్మ రోడ్లు. అందుకనే మన ముఖ్యమంత్రి గారు మన రేవంత్ అన్న ఛాలెంజ్ చేసిండు. ఇందిరమ్మ ఇల్లు లేని కాడికి నువ్వు వచ్చి ఓట్లు అడుగు, ఇందిరమ్మ ఉన్న ఊర్లోకి పోయి మేము ఓట్లు అడుగుతామన్నాం. లేకుంటే నీ డబుల్ బెడ్రూమ్లు ఎక్కడ కట్టినో చెప్పు, అక్కడికి వచ్చి ఓట్లు అడుగు నువ్వు అన్నాడు. మరి ఈ ఎన్ఆర్ఆనికి డబుల్ బెడ్రూమ్లు వచ్చిన అమ్మాయి రాలేదు. కానీ ఈ రోజు ఎన్ని ఇచ్చిన 4 అంటే నాకు ఇచ్చిన 3500. ఎందుకంటే ప్రతి ఎమ్మెల్యేకు 3500 ఇల్లు ఇచ్చిండ్రు. దాన్ని సమానంగా పంచుకోవాలి మనం. కాబట్టి దాన్ని 3500కి వెళ్ళి అందరితోని, నాయకులతోని, సీనియర్ నాయకులతో కూర్చొని చర్చించి అన్న ప్రతి బూత్ కు 12 ఇస్తే మనం అందరికి న్యాయం చేయగలుగుతాం. మొదటి విడతలో, మళ్ళా 2వ విడతలో కూడా తప్పనిసరిగా ఇది కంటిన్యూ 5 ఏళ్ల ప్రాసెస్. 5 ఏళ్లు కాదు, 10 ఏళ్లు మన కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాధికారంలో ఉండబోతుంది తెలంగాణలో. రేవంత్ అన్న బండ కొట్టి చెప్తున్నాడు, అన్ని గుండె కొట్టి చెప్తున్నాడు. ఎందుకంటే అంత ధైర్యం ఉన్న నాయకుడు కాబట్టి. ఈ టిల్లు గారిని కేటీఆర్ కు కర్రలు కాల్చి వాత పెట్టినా కూడా వాడు అంటాడు, నువ్వు మొగనువా, మొగ పుట్టుక నీకు మీసం ఉన్నదా, రోషం ఉన్నదా, నువ్వు మొగోడు అయితే మొగోడు అయినందుకే కదా నీకు కర్ర వాత పలితే పోయి నీ అయ్యా ఫామ్ హౌస్ లో పన్నాడు కదా. మరి నువ్వెక్కడ ఉన్నావు? మొన్న జూబ్లీస్ లో కూడా కొడితే దిమ్మ తిరిగింది. రెఫరెండం అన్నాడు, మరి రెఫరెండం పెట్టిండా? వచ్చే ధైర్యం లేదు. ఎంతసేపు మూతి మీద మీసాలు లేవు కానీ మొగోడి అదే ఇదని అడుగుతున్నాడు. మరి మూతి మీద మీస ఉంటే రోషం ఉంటది మన తెలంగాణలో.
తెలంగాణ పిల్లలకు రోషం ఎక్కువ ఉంటుంది. మరి దానిలో వరంగల్ పిల్లలకు పోరుగడ్డ అయింది, రుద్రమాదేవి పాలించిన గడ్డ కాబట్టి ఎక్కువ రోషం ఉంటుంది. మరి మేము మాట్లాడడం మొదలు పెడితే నీకు అసలు ఇక నువ్వు ఆత్మహత్య చేసుకోవాలి. కేటీఆర్ నోరు దగ్గర పెట్టుకుని దయాకర్ రావు కూడా వచ్చి వాడు బ్రోకర్ గాడు అని సీఎం గారిని ఏకపదంతో అంటున్నాం. మరి ఒక్కరోజు కూడా మనం కేసీఆర్ ను అవమానపరిచినట్టు మాట్లాడలేదు. ఎందుకంటే ఆయన సీనియర్ నాయకుడు, 2 సార్లు ముఖ్యమంత్రి చేసిండు, తెలంగాణ ఉద్యమంలో ఎక్కువ చురుకుగా ఉన్నాడు. మరి సోనియమ్మ ఇస్తే సోనియమ్మ కూడా మోసం చేసిన వ్యక్తి అయినా కూడా మనం ఎప్పుడు కూడా ఆయన కించపరిచినట్టు ఏ నాయకుడు కూడా కేసీఆర్ ను అనలేదు. కానీ ఈ రోజు వచ్చి ఈ బీఆర్ఎస్ ఈ తుచ్చగాళ్ళు వచ్చి ఇక్కడ వాడు వీడని సంబోధిస్తున్నారు. వాడు వీడనే ముందు నువ్వు ఆలోచించుకో. నా శిష్యుడే వాడు బ్రోకర్ మాటలు చెప్పి 420 హామీలు ఇచ్చిండు. అయ్యా, హామీలు ఇచ్చినవన్నీ కూడా ఒక్కొక్కటి నెరవేరుస్తున్నాం. ఈ రోజు రేషన్ కార్డులు ఎన్ని వచ్చినాయమ్మా? రేషన్ కార్డులు అన్ని వచ్చినాయా? రాకుంటే కూడా బాధపడకండి, తమ్ముని గెలిపియండి. మహేందర్ ద్వారా వస్తే 100% మళ్ళీ ఎవరికైతే రాలేదో రేషన్ కార్డులు మీ సేవలు అప్లై చేయించే బాధ్యత మహేందర్ తీసుకుంటాడు. రేషన్ కార్డు వచ్చినట, మరి 10 ఏళ్ళలో ఇచ్చిన రేషన్ కార్డ్స్ వచ్చినాయమ్మా? ఇండ్లు రాలేదు, రేషన్ కార్డు రాలేదు, సన్న బియ్యం ఇచ్చే తెలియలేదు. ఈ తెలియలేని వాళ్ళకు ఎంతసేపు వాళ్ళ బిడ్డ చెప్పినట్టుగా దయ్యాలన్నీ దోసుకున్నారు. కాళేశ్వరం కట్టి దోసుకున్నారు, గొర్రెల స్కీమ్ ఇచ్చి దోసుకున్నారు, చేపల స్కీమ్ అన్నాడు, అందరినీ కులవృత్తులు చేసుకొని బతుకోమన్నారు, కానీ ఎవరిని చదవమని అనలే. అందుకనే రేవంత్ అన్న పెద్ద విజన్ తోని ఈ తెలంగాణను పిల్లలను చదివించుకోవాలి. మన పిల్లలు చదివితే ఐఏఎస్లు ఐపీఎస్లు పెద్ద ఉద్యోగస్తులు కావాలి, ప్రపంచంలో జ్ఞానం కంటే మించింది లేదని చెప్పి ఈ రోజు యంగ్ ఇండియా స్కూల్ ప్రతి కాన్స్టిట్యున్సీకి ఇచ్చిన గొప్ప వ్యక్తి. మరి ఇంకా ఈ బడ్జెట్ లేని పరిస్థితులలో మనం ఎంతో బంగారు తెలంగాణ అనుకొని పింఛన్లు వస్తాయి, అందరికి పింఛన్లు ఇద్దాం, ఎక్కువ పెంచుదామంటే పోయే వరకు బంగారు తెలంగాణ కాదు, చిప్ప చేతికి ఇచ్చిపోయిండు. అంతా అలా మొత్తం ఎక్కడ చూసినా తూట్లే, ఎక్కడ చూసినా పొక్కలే పెట్టిపోయిండు. ఉన్న సెంట్రల్ జైలు కూడా అమ్ముకొని 1600 కోట్లు హరీష్ రావుకు తారాదత్తం చేసిండు. వాళ్ళ కవితను చెప్పింది కదా, ఈ స్కామ్ అంతా మా బావదే అని, దీనికి బినామీ బావనే అని చెప్పింది కదా హరీష్ రావు అని. ఈ విధంగా చెప్పుకుంటా పోతే చాంతాడు అంటున్నది వీళ్ళ మోసాలు ఒక్కొక్కటి. ఎక్కడ చూసినా కూడా ఏ దాంట్లో ఏ విభాగంలో చూసినా కూడా అన్ని మోసాలు తప్ప లేవు. అందుకనే మీరు ఎవరు కూడా చింతపడకండి అమ్మా. రేషన్ కార్డులు అనేది ముఖ్యం, అందుకే ఇచ్చినాం. రేషన్ కార్డు ఇచ్చినాక మ్యాపింగ్ అవుతుంది. ఆ రేషన్ కార్డు వల్లనే నీకు 200 కరెంటు ఉచితం వస్తుంది, ఆ రేషన్ వల్లనే నీకు బియ్యం వస్తుంది, ఆ రేషన్ కార్డుతోనే ఇండ్లు వస్తాయి, ఆ రేషన్ కార్డుతోనే గ్యాస్ వస్తుంది. ప్రతి దానికి లింక్ అవుతుంది. కాబట్టి ముందు రేషన్ కార్డులు ఇచ్చిండ్రు, నెక్స్ట్ తప్పనిసరిగా 2500 ఏదైతే అన్నారో ఆ పెన్షన్ కూడా ఒంటరి మహిళలకు అందరికి కూడా పడే విధంగా మా కేబినెట్ మినిస్టర్లు అంతా కూర్చొని చర్చించి సుదీర్ఘంగా ఆలోచించి ఏ చేసినా కూడా మహిళల సంక్షేమం కోసం ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే ఒక తల్లి చదివి ఉంటే ఆ ఇంట్లో ఆ కుటుంబం అంతా బాగుపడుతుంది. అదే ఒక భర్త తాగుబోతైనా కూడా ఆ తల్లి ఆ ఇల్లును కాపాడుతుంది. ఆకలితో ఉన్నా కూడా తడిగుడ్డతో కడుపు కట్టుకొని నా పిల్లలకు అన్నం పెట్టాలనే కష్టపడుతుంది. అలాంటి ఆలోచన విధానం మన ముఖ్యమంత్రి గారికి ఉన్నది. అందుకనే మొన్న వడ్డీ లేని రుణాలు ఇచ్చిండ్రు. 10 ఏళ్ళలో ఇచ్చిందా తల్లి మీకు సంఘాలకు? చెప్పండి, ఇచ్చిందా? ఇవ్వలేదు. మరి ఈ రోజు బస్సులకు ఓనర్లను చేసిండ్రు. ఈ రోజు పెట్రోల్ పంపులు ఇస్తున్నారు, గ్యాస్ పంపులు ఇస్తున్నారు. ఎందుకంటే మహిళలను కానీ ముందు పెడితే ఆ కుటుంబం బాగుపడ్డట్టు ఈ దేశం బాగుపడుతుంది, మన రాష్ట్రం బాగుపడుతుంది అనే పెద్ద ఆలోచనతోని ముందుకెళ్తున్న అన్న మీద మన ముఖ్యమంత్రి